క్షణార్థులు మీ సారికకు ముచ్చట్లు షురు. ఇక ఈ రోజు అయితే మనం ముచ్చట్లయితే షురు చేసినట్టయితే మనం ఎవరో కాదు, ఈ రోజు ఇంటర్వ్యూ అయితే పెద్ద సార్తో చేద్దాం. సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్ సార్తో అయితే మనం ముచ్చట్లయితే పెడదాం. మరి ఆ సార్తో మాట్లాడి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దండాలు సార్. నమస్తే. దండాలు మేడం. మేడం మంచిగా ఉన్నారా? చాలా బాగున్నారా సార్? బాగున్నామ్మా. ఎట్లున్నారు సార్? సార్ చాలా సంతోషంగా కనబడుతున్నారు. మంచిగా ఉన్నా, ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మేడం మీరు? హ్యాపీగానే ఉన్నా. అదే సంతోషంగానే కనబడుతుంది, ఫేస్ లో ఒక సంతోషం అయితే బాగా కనిపిస్తుంది మాకైతే. సార్ మీరు పుట్టింది పెరిగింది అసలు ఎక్కడ ఏంటి, మీ ప్రయాణం ఎలా ముందుకు వచ్చింది జరంతా చెప్పండి సార్. తప్పకుండా ముందుగా ఈ జెట్ న్యూస్ యాజమాన్యానికి, ఆ తర్వాత స్టాఫ్కు, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. సో ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీరు అడిగినట్లుగా నా జన్మస్థలం సంఖ్యపల్లి గ్రామం, రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలం. అక్కడ మా అమ్మ వెంకటమ్మ, మా నాన్న పరమయ్య, పుణ్య దంపతుల సుపుత్రుడిగా నేను 8వ సంతానం, చివరి వారిని. సో అక్కడ నుంచి 8వ సంతానమా? 8వ నంబర్. అంటే మీకు ముందు ఇంకా 7 మాకు 4 అక్కలు, పెద్ద కుటుంబం. 4 అక్కలు, 3 అన్నయ్యలు, నేను లాస్ట్. సో సంఖ్యపల్లి గ్రామంలో పుట్టి అక్కడే గ్రామీణ వాతావరణంలో పెరిగాను. నాకు 78లో జన్మించాను నేను. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. ఆ తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలకు వచ్చే వరకు పరివేద అని పక్కన గ్రామం ఉండే, ఆ గ్రామానికి రోజు నడుచుకుంటూ 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చదువుకునేవాడిని. 8th వరకు అక్కడ చదివాను. తర్వాత 9th 10th వచ్చేసి శంకరపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్. మొత్తం కూడా నా చదువంతా హై స్కూలు గవర్నమెంట్ స్కూలే. తర్వాత జూనియర్ కాలేజ్ వచ్చేసి కోస్గి, ఇది కొడంగల్ కాన్స్టిట్యున్సీ కోస్గిలో జూనియర్ కాలేజ్. డిగ్రీ వచ్చేసి మహబూబ్ కాలేజ్ సికింద్రాబాద్లో పూర్తి చేశాను. ఆ తర్వాత నేను మొదటి నుంచి కూడా మా గ్రామీణ వాతావరణంలో పెరిగిన వాడిని కాబట్టి మా అమ్మ నాన్న నేర్పించినటువంటి మంచి సద్బుద్ధులు, మంచి సత్ప్రవర్తన, మా అమ్మమ్మ నాన్నని మొదటి గురువులుగా, ఆ తర్వాత నా చదువులో విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా గురువారుల ఆదేశానుసారం నేను అట్లా చదువుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నామ్మా. ఆ ప్రాథమికోన్నత పాఠశాల పరివేదకు వచ్చినప్పటికే నేను విద్యార్థి నాయకునిగా, ఆ రోజే నాకు కొంత నాయకత్వ లక్షణాలు వచ్చినాయి. నేను నాయకత్వం వహించాలంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్ నాకు ఆ రోజు నుంచి కూడా. 6th క్లాస్లోనే సెల్ఫ్ గవర్నమెంట్ టుడేలో నేను డిఈఓ అయ్యాను. అక్కడ డిఈఓ అయిపోయి కూడా మొత్తం ఒక రోజు ఆ స్కూల్ మొత్తం కూడా మానిటరింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత హై స్కూల్కి వచ్చే వరకు క్లాస్ లీడర్గా, తర్వాత ఏబీపీ నాయకునిగా, ఇంటర్లోకి వచ్చే వరకు ఏబీపీ కాలేజీ ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరించాను. సో అట్లా ఆ తర్వాత వచ్చిన నేపథ్యం నా చదువు పూర్తి చేశాను. సరే సార్, మస్తు చెప్పారు. కానీ ఇక సార్ మరి మిమ్మల్ని చూస్తానైతే నాకైతే 2 కళ్ళు సరిపోతలేవు సార్. ఇక మా ప్రజలకైతే ఎట్లుందో తెలియదు కానీ సార్ మిమ్మల్ని చూస్తానైతే నాకు లవ్ మ్యారేజ్ లాగానే కనిపిస్తుంది. మరి మీది అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అయితే మాకు కూడా డౌట్ ఉంది, ప్రజలు కూడా డౌట్ ఉన్నట్టుంది. కానీ ఈ డౌట్ తో క్లియర్ చేసేద్దాం. మీరు చెప్పండి సార్. అరేంజ్ మ్యారేజే. పావని అత్తమ్మ మామయ్యలు ఎవరైతే ఉన్నారో కవాడిగూడలో మేము చూసాము. ఒకటేసారి నేను చూశాను. సో నేను ఓకే అనుకున్నాను. మా పావని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఓకే అనుకున్నాను. మేము డైరెక్ట్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాం. ఎంగేజ్మెంట్ రోజే మా పేరెంట్స్ మొత్తం కూడా కలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్లోనే మ్యారేజ్కి వెళ్ళిపోయాం. అంతే తప్ప మాకు వేరే లవ్ అనేది ఏం లేదు. అరేంజ్ అండ్ లవ్ మ్యారేజ్ మరి. ఓ, అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. నాకైతే అట్లా అనిపించలేదు సార్ అసలు అరేంజ్ మ్యారేజ్ లాగానైతే. ఇంకా మా ప్రజలకైతే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అనుకుంటారు సార్. నిజంగా మిమ్మల్ని ఉత్తరైతే చక్కగా చాలా చక్కగా ఉన్నారు సార్. నిజంగా సంతోషం అమ్మా. సార్ మీకు మేడం మీకు పిల్లలు ఎంతమంది? అసలు మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు, ఏం చదువుకుంటారు? నాకు 2 బాబులు. పెద్ద అబ్బాయి వచ్చేసి డిగ్రీ, చిన్న అబ్బాయి వచ్చేసి బీటెక్. ఫారెన్ లో చదువుకుంటున్నారా? లేదు, ఇక్కడే ఉంటున్నారా మీ పిల్లలు? ఇక్కడే ఉంటున్నారు.
మరి మేడం మీరు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, అసలు ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చారు, అసలు సార్ ఎట్లా పరిచయం అయ్యారు మీకు, మీ పెళ్లి ఎలా జరిగింది, మీకు ఎంతమంది సంతానం ఉన్నారు ఒకసారి చెప్పరా? నేను పుట్టింది పెరిగింది కవాడిగూడలో. 2 బాబులు. పెద్ద అబ్బాయి వచ్చి సివిల్కి ప్రిపేర్ అవుతుంది, చిన్న అబ్బాయి సిఏ ఎంబీబీఏ. మీరు చదువుకున్నారా? ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్ చదువుకున్నారు. ఓకే. మీ కాలేజ్ అంతా ఎక్కడ అయిపోయింది మ్యామ్? అక్కడే కవాడిగూడ. కవాడిగూడలో అయిపోయింది. తర్వాత ఇంకా పెళ్లి చూపులు అదంతా అరేంజ్ మ్యారేజ్ అలా జరిగిందనమాట. ఒకసారిగా మరి మీరైతే ఎప్పుడు చూసినా కానీ బిజీగా ఉంటారు, మరి మేడం ఏమో ఇంట్లో ఉంటుంది. మరి ఎప్పుడు మీరు ఇంట్లోకి ఎప్పుడన్నా టైం కుదురుతుందా మీరు టైం ఇవ్వడానికి? మేడం ఎప్పుడన్నా మీతోని టైం ఇవ్వట్లేదని ఎప్పుడన్నా అట్లా ముచ్చట ఏమన్నా జరిగిందా? వాస్తవానికి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. అయితే జనరల్గా సమాజ సేవలో కొంత ముందడుగు వేసినప్పుడు కుల సంఘానికి, తర్వాత నేను ఒక జర్నలిస్ట్ యూనియన్కి, నేను పుట్టిన నా ఊరు, లేకపోతే నేను నేను నడుస్తున్నటువంటి నేనుండే నా ప్రాంతం, ఇదంతా కూడా కొంత వాటి డెవలప్మెంట్ కోసం కానీ మనం కొంత సమయం కేటాయించడం, సమయం త్యాగం చేయడం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. కుటుంబ నేపథ్యం ఎట్లాగో సరే, మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి కలిసే ఉన్నాం, కలిసే కొనసాగుతాం. అందులో కొంత సమయం మాత్రం అనుకున్నంత సమయం కలిసి ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మేము అప్పుడప్పుడు పర్వాలేదు, మేము సాటిస్ఫై అయ్యి అక్కడక్కడ జాయింట్గా టూర్ కూడా వేస్తూ ఉంటాం, ఫ్యామిలీ టూర్స్. వాటితో కొంత సాటిస్ఫై అవుతూ ఉంటాం. మరి మేడం మీరు ఎప్పుడైనా సారు బిజీగా ఉంటారు కదా ఇంతగా, మీరు మిమ్మల్ని బయటికి తీసుకెళ్తా ఉంటారా? షాపింగ్లని, ఎటన్నా టూర్కి బయటికి వెళ్ళడం కానీ అట్లా ఎప్పుడైనా తీసుకెళ్తా ఉంటారా మిమ్మల్ని? వెళ్తాం అప్పుడప్పుడు. మేడం మిమ్మల్ని అంటే సార్ ఎప్పుడైనా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిర్రా? ఏదన్నా ఒక సడన్గా ఏదన్నా మీ బర్త్డే అప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఎకేషన్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా అట్లా మీకు తెలియకుండా ఏదైనా సర్ప్రైజ్ చేశారా? ఏం లేదు. అయ్యో, చేయలేదా సార్? ఇంత మాట అన్నది మేడం. మేడం ఇన్ని సంవత్సరాలు అయితే పెళ్ళాయి కదా, మీకు ఇంతవరకు సర్ప్రైజ్ చేయలేదు, ఇదేంటి సార్ ఇంత బిజీగా ఉన్నా కానీ మీరు ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా సార్, ఇప్పుడు సర్ప్రైజ్ లేదా మేడం? ఏంది మేడం ఇప్పుడే అడగండి మిమ్మల్ని సార్ని, ఎందుకు సర్ప్రైజ్ చేయలేదు ఇప్పటి వరకు? ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా మేడం? పోనీ ఏం గిఫ్ట్ ఇచ్చారు మేడం చెప్పండి జరా మాకు కూడా. సారీ గిఫ్ట్ ఉంటది. సారీ అయినా గిఫ్ట్. సార్కి ఏ కలర్ అంటే ఇష్టం మీకు? ఏ కలర్ సారీ తీసుకొస్తారు? బ్లూ రెడ్. బ్లూ రెడ్ అంటే బాగా ఇష్టం, మీరు అందుకనే రెడ్ కట్టుకున్నారు ఇలా. అందుకనే సార్కి ఇష్టం అని చెప్పేసి రెడ్ కలర్ సారీ కట్టుకున్నారు. ఇంకెక్కడికి వెళ్తూ ఉంటారు సరదాగా? సమ్మర్ టూర్లో వెళ్తుంటాము, టెంపుల్స్ అలా అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటాం. మేడం మరి సార్కి ఏ వంటలు అంటే ఏ బాగా ఇష్టం? సార్కి ఎప్పుడైనా మీరు ఇష్టమైన వంటలు ఏమేమి చేసి పెడతారు అసలుకి? పప్పు, బెండకాయ ఫ్రై. అయ్యో సార్, పప్పులు బెండకాయలు గిదేంది సారు? పప్పులు బెండకాయలు ఏంది సార్ ఇట్లా మీరు బయట పప్పులు బెండకాయలు ఇంట్లో ఇవేనా? అంటే నాన్ వెజ్ ఏం తినరా మీరు? వెజిటేరియన్ అంటే బాగా ఇష్టం అమ్మా. నాన్ వెజ్ వెజిటేరియన్ బాగా తింటారు, కొంచెం తక్కువ తింటాం. ప్రజలు వెజిటేరియన్ తింటారట, మేడం అయితే వెజిటేరియన్ పెడుతుందట, సార్కి వెజిటేరియన్ తింటారట, పప్పు బెండకాయలు గివేనట ఇక. ఓకే మేడం, అంటే ఇక స్వీట్లు కూడా ఏమైనా చేస్తారా? స్వీట్ బాగా ఏది ఇష్టం? స్వీట్ అంటే సేమియా పాయసం. సేమియా పాయసం అయితే బాగా ఇష్టం, మాకు కూడా తినాలనిపిస్తుంది ఇప్పుడు స్వీట్ పాయసం అంటే. మేడం చెప్తుంటేనే నోర్లు ఊరిపోతున్నాయి. సార్ మరి మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది ఇప్పటి వరకు? అంటే కుటుంబం సపోర్ట్తోనే వస్తారు, కానీ అంటే మీకు ఎలాంటి కుటుంబంతో సపోర్ట్ ఉండడం వల్ల మీరు ఇలా వచ్చారు? ఒకసారి 2 ముచ్చట్లు చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. కుటుంబ సపోర్ట్ లేకుండా నేను ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేను. ప్రధానంగా నేను ముందే చెప్పాను, మా అమ్మ మా నాన్న నాకు నేర్పించినటువంటి సత్ప్రవర్తన. మొదటి గురువులు మా అమ్మ మా నాన్ననే. ఆ తర్వాత నాకు లైఫ్ పార్ట్నర్, నా జీవిత భాగస్వామి మా పావని. ఆ తర్వాత మాకు మా అన్నలు, మా వదినలు, చాలా పెద్ద కుటుంబం అది. మా అక్కలు, మా బావలు, తర్వాత వాళ్ళ పిల్లలు, ఆ తర్వాత నాకు సంతానం 2 బాబులు. వీళ్ళందరూ కూడా నాకు పూర్తిగా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా విషయాలు వాళ్ళ నుంచి నేను నేర్చుకుంటూ ఉంటాను, నాకు తెలిసింది కూడా వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటాను.
సో అట్లా పెద్ద కుటుంబంలో అనేక విషయాలు నా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా చూసి నేర్చుకోవడం, ప్రధానంగా నా అర్ధాంగి పావని చాలా సపోర్టింగ్. నేను ఎప్పుడు ఎంత సమయము సమాజం కోసం వెచ్చిస్తున్నప్పటికీ కూడా కొంత పూర్తిగా చలో మీరు వెళ్తూనే ఉండాలి, జర్నీ మీరు ఇంకా ఎదుగుతూ ఉండాలి, ఇంకా మంచి పేరు సంపాదించాలి, ఇంకా సేవ చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా మీరు పని ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా సేవ ఎక్కువ చేయాలని మాత్రమే తపన పడుతూ ఉంటారు. నాకు నా 2 కొడుకులు కూడా వాళ్ళు కూడా అంతే. నేను చేసే యాక్టివిటీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా, మా అక్కలు, మా బావలు, మా అన్నలు, మా వదినలు, వాళ్ళ పిల్లలందరూ కూడా నా యాక్టివిటీస్కు అన్ని రకాలుగా సపోర్టు వాళ్ళు ఉండడం కారణంగా నేను ఈరోజు ఈ విధంగా కొంత ఈ సమాజంలో కొంత గుర్తింపు సాధించుకోగలిగాను. సార్ గదే కానీ మరి బిజీగా ఉండి ఇంటికి వస్తూ ఉంటారు. మరి ఎప్పుడైనా మేడము కసుబుస్సులు ఆడడం కానీ ఎప్పుడైనా అట్లాంటిది ఏమైనా జరిగిందా? మేడం అలగడం కానీ అట్లాంటివి ఏమైనా? అంటే వాస్తవానికి అయితే ఇప్పటి వరకు అయితే మా మధ్యలో అట్లాంటివి ఏం రాలేదు. కసురుకోవడము లేకపోతే చీదరించుకోవడము అట్లాంటివి అయితే లేవు. అయితే ఫ్యూచర్లో ఉంటాయని కూడా నేను అనుకోను. ఎందుకంటే మా మధ్యలో కంప్లీట్గా అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు అయితే అట్లాంటి క్లాషెస్ అయితే రాలేవు. మేడం మీరైనా చెప్పండి. ఇక మరి సార్ ఎప్పుడైనా బిజీగా వచ్చినప్పుడు, సార్ బిజీగా వచ్చేది టెన్షన్లో ఉన్నప్పుడు మీ మీద అరవడం కానీ, లేదనంటే సార్ ఎప్పుడైనా నేను బిజీగా ఉన్నాను నేను తర్వాత మాట్లాడతాను ఇట్లా ఎప్పుడైనా అన్నారా మిమ్మల్ని? మీకు ఎప్పుడైనా అనిపించింది అట్లా? అలా ఏం లేదు. ఏమనిపించలేదా? ఏమనిపించలేదు. ఇంత ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మేడం మీరు? నాకు అర్థం కావట్లేదు అసలుకి. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇంత బిజీగా ఉంటే సార్ ఎప్పుడైనా అసలు ఇలా వస్తే మీరు నార్మల్గానే ఉంటారా? అట్లానే నార్మల్. అమ్మో మేడం, మరి సార్ ఏమో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, డబ్బులు బాగా ఖర్చు పెడుతుంటాడు కదా మేడం. మరి మీకోసం ఎప్పుడైనా బాగా ఖర్చు పెట్టాడా? అంటే పెడతా ఉంటాడా? ఏమో ఊకే ప్రజలు అని చెప్పేసి బిజీగా బయట రాజకీయాలు బాగా తిరుగుతా అన్నిటి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడైనా కానీ మరి మీకు ఏదన్నా కావాలంటే టక్కు నన్ను కొనిస్తారా? కొనిస్తాడు. ఎప్పుడు కాదు లేదని ఏం చెప్పలేదు? ఏం చెప్పలేదు. మీకు ఇష్టమైనది ఎప్పుడైనా చీరలే కాదు మేడం, మీ చీరలు చెప్తే ఇంకే బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఏదైనా కావచ్చు, కొనుక్కునే చాలా మంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా గవర్ని అడిగినారా సార్ని? నేను అడగాను, అతనే తెస్తాడు. మీరు అడగక ముందే తెస్తారు సార్. ఇంకేం కావాలి? మేడం అడగ ముందుకే సార్ అని తీసుకొచ్చి పెట్టబట్టి ఇంకెందుకు ఇక మేడంకి. సార్ మరి మేడం అయితే బాగా చక్కగా చెప్తుంది. మరి మీరు కూడా బిజీగా ఉండే మీరు, పాపం మేడం ఏమో ఇంట్లోనే ఉంటుంది, ఏది అడగనట్టుంది. మేడం చూస్తేనే అర్థమవుతుంది. మేడంని మీరే అర్థం చేసుకొని అన్ని తీసుకొచ్చేస్తారా గట్లా? అంటే సొసైటీలో సందర్భాన్ని బట్టి ఆ సమయస్ఫూర్తిని మనం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. సొసైటీలో మనము అన్ని విషయాలు ప్రపంచం అంతా బయట చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయో, ఎంతవరకు అవసరం ఉన్నాయో, ఎంతవరకు మనము వాటిని వినియోగించుకోగలుగుతాం, మన రేంజు మన యొక్క పరిస్థితులకు అనుకూలంగా ఏవైతే అవసరం ఉంటాయో వాటిని మనం సమకూర్చేటువంటి సందర్భాన్ని ఎప్పుడు కూడా మనం మిస్ కాలేదు ఇప్పటి వరకు అయితే. సార్ మరి మీరు ఊరికి పోవడం కానీ రావడం కానీ, మీ అత్త వాళ్ళ ఇంటికి కానీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతా వస్తూ ఉంటారా? తప్పకుండా వెళ్తామమ్మా. ప్రతి సందర్భంలో పోతూ ఉంటాం. మా ఊరికి నాకు ఏదైనా పండుగలకి సందర్భాన్ని వ్యవసాయ క్షేత్రం ఉంది, అక్కడ పంటలు అవి ఉంటాయి, వాటిని చూసుకోవడానికి మా అత్తమ్మ మామ వాళ్ళని చూసుకోవడానికి వెళ్తూ ఉంటాం. రిలేషన్లో తిరుగుతూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా అటు ఇటు వెళ్తాం ఖచ్చితంగా. మరి మీ ఇద్దరిలా ఎక్కువగా ఎవరైనా ఎవరు గొడవ పడుతూ ఉంటారు ఎక్కువగా? ఇప్పటి వరకు ఎప్పుడైనా గొడవలు చిన్నవే, పెద్దవి కానీ కాదు కానీ ఎప్పుడైనా చిన్న గొడవలు మేడం పడతారా, సార్ పడతారా, ఎవరు పడతారు అసలు? నీకు మా మధ్యలో ఉన్న గొడవలు ఉన్నాయా లేవా అనేది మీ డౌట్. ఉంటాయి, ఉండకుండా అనేది ఏమి ఉండవు, ఖచ్చితంగా ఉంటాయి. చిన్న గొడవలు ఉంటాయి. వాటిని కొంత ఆ సందర్భాన్ని బట్టి అండర్స్టాండింగ్ అర్థం చేసుకొని ఒకరికొకరు కొంత ఓపిక బట్టి సరే రైట్, కొన్ని సందర్భాల్లో తను కూడా అలుగుతూ ఉంటాయి చిన్న విషయాలు. నేను కూడా ఆ సందర్భాన్ని బట్టి కొంచెం సరేలే ఇప్పుడు అలిగింది కదా కొంచెం తర్వాత రియలైజ్ అవుతుంది, అర్థం చేసుకొని మళ్ళీ ఓకే అవుతుందిలే అని చెప్పేసి కొంత మనం సంయమనం పాటిస్తాం. అట్లాగే కొన్ని సందర్భాల్లో నేను కూడా ఎక్కడైనా కంప్లీట్గా పెద్ద ప్రోగ్రాంలు ఉన్నప్పుడు కానీ, అక్కడ ఫుల్ బిజీ ఉన్న షెడ్యూల్ టైంలో కానీ
తను ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం నాకు కూడా కొంచెం చిరాగా ఏదైనా మాట్లాడుతుంటే కూడా తను సరే సైలెంట్గా ఉండిపోయి కొంచెం రిలాక్స్ కావడం, తర్వాత మళ్ళీ ఇద్దరం సాదాసీదాగా కలిసిపోవడం, అర్థమవుతుంది మాట్లాడుకోవడం. సార్, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది నాకైతే. మరి సార్ మీరు బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు మేడంకి ఇష్టమైనది తీసుకుంటారా లేకపోతే మీకు ఇష్టమైనది తీసుకుంటారా? అంటే వాస్తవానికి అయితే నాకు ఈ షాపింగ్ విషయంలో తన ఇష్టమే, తను ఏది ఇష్టమో తను తీసుకోవడం తప్ప అందులో ఆ సెలెక్షన్ అదంట్లో అసలు మనకు అర్థం కాదు. నేను దాంట్లో జోలికే పోదు. మరి మేడం ఏమో సార్ నాకు నేను చెప్పక ముందుకే తీసుకొచ్చి ఇస్తాడు నాకు అని చెప్పేసి మేడం చెప్తాను. అంటే అక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఈమె షాపింగ్ లో 2 రకాల షాపింగ్లు ఉంటాయి మా మధ్యలో. సరే గోల్డ్ షాప్ పోయినప్పుడు గోల్డ్ షాప్ అనేది చూస్తాం ఖచ్చితంగా, దాంట్లో క్వాలిటీ ఏంది, దాన్ని ఏంది, ఏది ఆర్నమెంట్స్ ఎట్లాంటిది ఉంటే బాగుంటుంది అనేది డిస్కషన్ చేస్తాం. నా ఇష్టం తన ఇష్టంతో తీసుకుంటాం. బట్ ఈ ఏవైతే శారీస్ కానీ లేకపోతే డ్రెస్సులు యూనిఫామ్ ఇది మాత్రం తనకే వదిలేస్తాం, తన ఇష్ట ప్రకారం తీసుకుంటాం. సార్ మరి ఒక పక్కనేమో కుల సంఘం, మరొక పక్కనేమో జర్నలిస్ట్, అసలు ఎలా ఎదుర్కొంటున్నారు మీరు? నాకైతే అర్థమవుతలేదు అసలు, మీరు చెప్పండి జరా. తప్పకుండా అమ్మా. నాకు ఒకటి మొదటి నుంచి కూడా నాకు అలవాటు ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలితమే ఆత్మసంతృప్తినిస్తుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ హార్డ్ వర్క్ ద్వారా వచ్చేటువంటి రిజల్టే చాలా పకడ్బందీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో దాన్నే నేను గ్రహిస్తాను. కాబట్టి ఎంత హార్డ్ వర్క్ అయినా సరే అవహేళనగా చేసేటువంటి తత్వము నా మనసులో ఉంటుంది. ఎప్పటికీ నేను అలవర్చుకున్నా, చిన్నప్పటి నుంచి కూడా నా తత్వం అదే. హార్డ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని నేను కోరుకుంటా. ఏది ఈజీగా వచ్చేది, లగ్జరీ లైఫ్, ఈజీగా సునాయాసంగా అయ్యేటి పనులు ఏవైతే ఉంటాయో అవి స్టాండ్గా నిలబడే స్టెబిలిటీ ఉండదు అనేది కూడా నేను నమ్ముతా. కష్టపడి దానికోసం శ్రమించి మెంటలీగా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వాటిని ఛేదించడం కోసం మనం నిరంతర ప్రయత్నం చేసి శ్రమ పడడం ద్వారా వచ్చేటువంటి రిజల్టే తప్పకుండా మన లైఫ్లో అది కూడా ఒక గుణపాఠం. ఇది ఒక మంచి అనుభవంగా నేను ఎప్పుడు స్వీకరిస్తాను. అందుకే నిత్య నూతన విద్యార్థిగా ఉండాలనేది నేను ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. సార్ మరి మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటున్నారు, మరి దాని నిజమేనా సార్? మరి రాజకీయంగా అనేది అనివార్యమైనప్పుడు ఇప్పటికైతే అనుకోలేదమ్మా. నేను ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఒక 26 సంవత్సరాలు జర్నలిస్టుగా కొనసాగుతూ ఉన్నాను. నేను ఒక జర్నలిస్టుగా నా జర్నలిస్టులో ఉన్నటువంటి జర్నలిస్టు లోకాన్ని రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులందరినీ ఏకతాటికి తీసుకొచ్చే క్రమంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్గా పనిచేశాను. ఇప్పుడు జర్నలిస్టుల సంక్షేమం కోసం జిల్లా అధ్యక్షునిగా వారి యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు కష్టసుఖాలను పాల్పంచుకుంటూ వారికి ఏ ఆపద వచ్చినా వాళ్ళ ఆపద సమయంలో మనం నిలబడేటువంటి ప్రయత్నంలో నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా జర్నలిస్టు యూనియన్గా, నాయకునిగా జర్నలిస్టు సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతాను. నా వృత్తి ధర్మం అది. దాంట్లో ఒక నాయకునిగా ఉన్నాను కాబట్టి ఒక ట్రేడ్ యూనియన్లో అదొకటైతే, రెండవది కుల సంఘం. కుల సంఘం అనేది ఈరోజు సామాజిక ఉద్యమ నాయకునిగా నేను పేరు తెచ్చుకోవడానికి, సామాజిక అసమానతలు లేని సమాజం నిర్మాణాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. సో అంబేద్కర్ గారు రచించినటువంటి ఏదైతే గ్రంథం ఉందో మనకు ఆ యొక్క గ్రంథం, ఆ గ్రంథమే మనకి ఈరోజు మన మార్గనిర్దేశాలు చూపిస్తూ ఉంది. కాబట్టి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాలను అమలు చేసే క్రమంలో ఈ సమాజంలో అన్ని వర్గాల వారు, అట్టడుగున ఉన్న వర్గాలన్నీ కూడా కొంత ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమానత్వం సాధించడం క్రమంలో అందులో నా జాతి ఏదైతే నా రక్తం, నా సగర జాతి ఉందో ఆ కమ్యూనిటీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఈరోజు ఏర్పడింది. అట్లాంటి పరిస్థితుల నుంచి ఈ సమాజాన్ని కొంత గిటాన్ చేయాలి, ఈ సమాజానికి కొంత చేయూతను అందించాలి, ఈ సమాజాన్ని చైతన్యపరచాలి. ఈ చైతన్యం ద్వారానే హక్కుల సాధన కోసం జాతి పోరాటం చేస్తుంది. ఏ జాతి అయితే హక్కుల సాధన కోసం పోరాటం చేస్తుందో ఆ జాతి మనుగడ సాధిస్తుందని చెప్పేసి ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పారు. ఆ యొక్క సిద్ధాంతాలకు మనము అన్వయించుకున్న వ్యక్తిగా నేను కుల సంఘం నాయకునిగా, ఒక రాష్ట్ర అధ్యక్షునిగా రెండవసారి
నా జాతి మనుగడ కోసం, నా జాతి హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగించే క్రమంలో నేను కుల సంఘం నాయకునిగా నడుస్తా ఉన్నాను. ఇక గిది ఇక సారక ముచ్చట్లు. మరొక ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. దండాలు.